కొన్ని పాశ్చాత్య దేశాల్లో కుక్కల్ని పిల్లుల్ని పెంచుతారు. అక్కడ కూడా పిల్లులకి కుక్కలకి కూడా ఆ ఆహారం పెట్టినప్పుడు ప్రార్థన చేయటం నేర్పిస్తున్నారు. ఇప్పుడు పిల్లులు కుక్కలు ఇవన్నీ ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేస్తున్నాయి, కానీ ఈ మనుషులు మాత్రం ప్రార్థన చేసుకోవట్లా, క్రైస్తవ మనుషులు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆహారం అనేది దేవుడిచ్చినటువంటి కృప. చాలామంది ఆహారం తినలేరు. షుగర్ అని వరి బియ్యం మానేస్తున్నాం, స్వీట్ మానేస్తున్నాం, తినాలనిపించిన నోచుకోలేదు. ఇదంతా కూడా ఒకవైపు చూస్తే మానవ తప్పిదాలు, శాపమే. ఏదైనా తోటలో ఆదామావులు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించారో అప్పుడే దేవుడు వాళ్ళ మీదకి శాపాన్ని పంపించాడు. నీవు కష్టంతో చెమటోడ్చి నీవు ఆహారం తింటావు. ప్రతిదీ కూడా దేవుని బిడ్డలారా, మనం తినేటువంటి ఆహారంలో దేవుని